పూరి జగన్నాథుని ఆలయం అంతు చిక్కని రహస్యాలకే కాదు, ఎన్నో విశిష్టతలకు, ఇంకెన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. అందులో ఒకటి మహాప్రసాదం. పూరి జగన్నాథుని మహాప్రసాదానికి ఒక విశిష్ట స్థానముంది. జగాలనేలే జగన్నాథుడు రామేశ్వరంలో స్నానం చేసి, బద్రీనాథ్లో ఉపాహారం తిని, పూరిలో భోజనం చేసి, ద్వారకలో విశ్రాంతి తీసుకుంటాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. అంటే జగన్నాథునికి పూరి క్షేత్రం భోజన ప్రదేశం. పూరి క్షేత్రంలో ఆలయంలో స్వామివారికి సమర్పించిన నైవేద్యం కేవలం ప్రసాదం కాదు, మహాప్రసాదంగా వ్యవహరిస్తారు. ఇంత విశిష్టత కలిగిన ఈ మహాప్రసాదం తయారు చేయడం దగ్గర నుంచి అవి తయారు చేసే పాత్రల వరకు, తయారు చేసే విధానం దగ్గర నుంచి పదార్థాల సంఖ్య వరకు అన్నిటా ప్రత్యేకతే. ఆ ప్రత్యేకతలేంటో ఒక్కటి కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరింతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పూరి జగన్నాథునికి ప్రతిరోజు 6 సార్లు నైవేద్యాన్ని ఆరగింపు చేస్తారు. ఆ ఆరగింపు కోసం 56 రకాల పదార్థాలని తయారు చేస్తారు. హిందీలో 56ని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగ్ అని వ్యవహరిస్తారు. ఈ 56 సంఖ్యలో నైవేద్యాలు సమర్పించడం వెనక కొన్ని కారణాలు చెప్తారు. ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలుండేవట. ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు అన్నది ఒక ఊహాజనితమైన కథనం. మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని 7 రోజుల పాటు తన చిటికెన వేలి మీద నిలిపి ఉంచాడట. ఆ 7 రోజుల పాటు ఆయన అన్నపానీయాలను ముట్టలేదు. అందుకని 8వ రోజున భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట. ఆనాడు కృష్ణునికి 56 పదార్థాలను అందించారని, కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని మరో నమ్మకం. పూరిలో ఇలా 56 ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు, కానీ దానికి విశేష ప్రచారాన్ని తీసుకొచ్చింది మాత్రం ఆది శంకరాచార్యుల వారని చెప్తారు. ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తుల కడుపు కూడా నిండాలి అన్న తలంపుతో ఆయన మధ్యాహ్నం వేళ ఛత్రభోగ్ అనే ఆచారాన్ని ప్రారంభించారట. అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు, పూరి చుట్టుపక్కల పేదలకి కూడా ఆకలి తీరుస్తున్నాయి. ఆకలి తీర్చడమే కాకుండా స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని కూడా అందిస్తున్నాయి. పూరి నగరంలో శుభకార్యాల్లోనూ శ్రాద్ధ కర్మల్లోనూ కూడా మహాప్రసాదాన్ని వడ్డిస్తూ ఉంటారు. పూరి క్షేత్రంలోని ఆనంద బజార్లో ఆర్డర్ చేస్తే ఎంతమందికి సరిపడే ప్రసాదాలనైనా సిద్ధం చేస్తారు. మరి లక్షలాది మందికి ఆహారాన్ని అందించే పూరి జగన్నాథుని వంటశాల ఎంత భారీగా ఉండాలి? అందుకే విశాలమైన ఆవరణలో 30కి పైగా గదులతో, 600 మందికి పైగా వంటవారితో, 300 మంది సహాయ వంటవారితో, వారికి కావలసిన పదార్థాలు, పాత్రలు లాంటివి అందించడానికి మరో 200 మంది సహాయకులతో ఎప్పుడూ కళకళలాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా ప్రసిద్ధి చెందింది పూరి జగన్నాథుని వంటశాల. 10, 20, 100, 1000 కాదు, రోజుకి 1,00,000 మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరట. ఈ వంటశాలలో చాలా కఠినమైన నియమాలు పాటిస్తారు. వంటలు చేసేవారిని మినహాయించి ఇతరులెవ్వరినీ వంటశాలలోకి రానివ్వరు. పొరపాటును ఎవరైనా వచ్చినా, ఇతరత్రా ఎలాంటి విఘ్నాలు ఎదురైనా వండిన పదార్థాలన్నీ భూమిలో పాతిపెట్టి పాకశాల శుద్ధి చేసి మళ్లీ పదార్థాలన్నీ వండుతారు. అక్కడ చేసే వంటను శ్రీ మహాలక్ష్మీదేవే అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తూ ఉంటుందని, అందుకే ఆ వంటకాలు అంత రుచిగా ఉంటాయని చెప్తారు. దీనివల్ల పూరి క్షేత్రంలోని ప్రసాదాలను మహాలక్ష్మీ పాకం అని కూడా పిలుస్తారు. ఇక వంటలకు ఉపయోగించే నీరు ఆలయంలోనే ఉన్న గంగా, యమున అనే బావుల నుండి తీసుకొస్తారు.
రోజు 1,00,000 మందికి సరిపడా అన్నప్రసాదం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వంటశాలలో షడ్భుజాకారంలో మట్టి, ఇటుకలతో నిర్మించిన 752 పొయ్యిలుంటాయి. ప్రతిరోజు సూర్య భగవానుణ్ణి, అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ హోమం చేశాక మాత్రమే ఈ పొయ్యిలను వెలిగిస్తారు. ఈ నైవేద్యం వండే ప్రక్రియ చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతిరోజు వివిధ రకాల పిండి వంటలను జగన్నాథునికి సమర్పిస్తారు. అవన్నీ ఆలయ వంటశాలలో మట్టి కుండలలో మాత్రమే వండుతారు. 9 మట్టి కుండలను కుండ మీద కుండ అంటే ఒకదాని మీద ఒకటి వరుసగా పెట్టి అడుగున మంట పెట్టి ఒకేసారి వండుతారు. అన్నిటికన్నా పైనున్న చిన్నపాటి కుండలో ప్రసాదం ఉడికితే అన్నీ ఒకేసారి దింపేస్తారు. అన్నిటిలోనూ ప్రసాదం చక్కగా ఉడికి ఉండడం విశేషం. అయితే ఈ మధ్య కాలంలో ఆ పద్ధతి మారి గాడి పొయ్యిల మీద వరుసగా కుండలు పెట్టి వంటలు చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే అలా వండిన పదార్థాలు వండినప్పుడు ఎలాంటి వాసన, రుచి ఉండవట. కాని స్వామికి నైవేద్యంగా సమర్పించిన మరుక్షణం వాటికి చక్కటి రుచి, వాసన వచ్చి ఘుమఘుమలాడిపోతాయని చెప్తారు. ఇక నైవేద్యాలను వండడానికి వాడే కుండలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒకసారి వండిన కుండలపై మళ్లీ వండరు. ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించాల్సిందే. దీనికి ఏ కుండను పడితే ఆ కుండను కూడా వాడడం ఉండదు. కేవలం పూరీ క్షేత్రానికి సమీపంలో ఉన్న కుంభార్ గ్రామస్తులు తయారు చేసిన కుండలను మాత్రమే వాడతారు. కుంభార్ గ్రామంలో కొన్ని కుటుంబాల వారు ప్రత్యేకంగా ఈ కుండలను తయారు చేయడానికి మాత్రమే ఉంటారు. వంశపారంపర్యంగా వస్తున్న వారు తయారు చేసిన కుండలను మాత్రమే ఈ వంటలకు వాడడం అనేది ఒక నియమం. ఆలు, టమాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయల్ని అస్సలు వంటకాల్లో వాడరు. కేవలం దేశవాళీ కూరల్ని మాత్రమే వాడతారు. ఉల్లి, వెల్లుల్లి కూడా నిషేధమే. ఆకుకూరలు, కొబ్బరి, నెయ్యి, బియ్యం, పప్పు, పాల ఉత్పత్తులతోనే పదార్థాలు తయారు చేస్తారు. తాటి బెల్లం, మిరియాలు కూరల్లో వినియోగిస్తారు. ఇలా పాకశాలలో వంటలు తయారయ్యాక సేవాయతులు వీటిని నియమానుసారంగా గర్భగుడిలోకి తీసుకువెళతారు. వాటిని తీసుకెళ్లే సమయంలో ఎవ్వరూ వారికి ఎదురు పడకూడదు. దేవుడికి ఆహారాన్ని అందించేటప్పుడు ఒక రకమైన నాట్యం ద్వారా అర్పణ చేస్తారు. ఈ వండిన పదార్థాలన్నీ ముందుగా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రాదేవికి నివేదించి ఆ తరువాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు. విమలాదేవికి సమర్పించిన తరువాత మాత్రమే ఈ నైవేద్యాలను మహాప్రసాదంగా పరిగణిస్తారు. అటు తరువాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద బజార్, ఆలయానికి ముందున్న ప్రధాన వీధినే ఆనంద బజార్ అని వ్యవహరిస్తారు. ఈ ఆనంద బజార్లో భక్తులకు ఈ ప్రసాదాలను అందజేస్తారు. ఈ వంటశాల, ప్రసాదాల తయారీ సంప్రదాయాన్ని 12వ శతాబ్దంలో పూరీ మహారాజు యయాతి కేసరి ప్రారంభించారని ఆధారాలు చెప్తున్నాయి. ఇక స్వామివారికి ప్రతిరోజు సమర్పించే నైవేద్యాల విషయానికి వస్తే ప్రతిరోజు 56 రకాల పదార్థాలను 6 సార్లు జగన్నాథునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాలను పర్వదినాల్లో అయితే 56 నుంచి 64 రకాల పదార్థాలు సమర్పిస్తారు. ఇక స్వామివారి స్నానయాత్ర అంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరిగే దేవస్నాన యాత్ర. ఈ దేవస్నాన యాత్ర గురించిన వివరాలతో ఒక వీడియో చేశాను. పైన ఐకార్డ్స్ లోను, డిస్క్రిప్షన్ లోను కూడా లింక్ ఇస్తాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఈ స్నానయాత్ర తర్వాత అయిన తర్వాత స్వామివారికి జ్వరం వస్తుందని మూలమూర్తులను చీకటి గదిలో ఉంచుతారు. అప్పటి నుంచి మళ్లీ రథయాత్ర వరకు ఈ మహాప్రసాదాలను స్వామివారికి సమర్పించరు. ఆ రోజులలో ఆయుర్వేద మూలికలతో కూడిన ఆహారాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక జగన్నాథుని ప్రసాదాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది ఒబాడ. ఇది అందరూ కలిసి ఆరగించేది అని లక్ష్మీ పురాణం చెప్తోంది. దీన్నే మహాప్రసాదం అని చెప్తారు. ఇందులో అన్నం, ముద్దపప్పు, పొంతుల అంటే కూరగాయల ఇగురు, పక్కోడో అంటే తీపి పులుసు, పాయసం అంటే ఖారీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇందులో కక్కర, అరిసె, పూరి, చక్కోరి, బాల్సా, రసాబోలి, రసమలై వంటి తీపి పదార్థాలు కూడా ఇందులో ఉంటాయి. స్వామివారి ప్రసాదాలలో అత్యంత ఆరోగ్యప్రదమైన ప్రసాదం ఈ ఒబాడా అని కూడా చెప్తారు. ఒకవేళ ఒబాడా మిగిలిపోతే దానిని శుభ్రమైన ఆవరణలో ఎండబెట్టి నిర్మాయిల్ అంటే ఎండు అన్నంగా మారుస్తారు. ఇది అత్యంత
ఆయుర్వేద ఔషధ విలువలు కలిగి ఉంటుంది అని చెప్తారు. ఇక జగన్నాథునికి సమర్పించే 56 రకాల వంటకాలు ఏంటో చూద్దాం. అన్నం ఒకటి, రెండవది కనిక అంటే బియ్యం, నెయ్యి, పంచదారతో కలిపి తయారు చేస్తారు. దొహి పొఖాళో నీటిలో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు. ఒద్దా పొఖాళో నీటిలో నానిన అన్నానికి అల్లం కలిపి తయారు చేసే పదార్థం. తీపి కిచిడి బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు. నేతి అన్నం, కిచిడి, మిఠా పొఖాళో నీటిలో నానిన అన్నానికి పంచదార కలిపి తయారు చేస్తారు. ఇలా 56 రకాల పదార్థాలు తయారు చేసి జగన్నాథునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది జగన్నాథుని మహాప్రసాదం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా ప్రసిద్ధి చెందిన జగన్నాథుని వంటశాల యొక్క విశిష్టత, విశేషాలు.